అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ జొన్న అటుకుల మిక్చర్ అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్నాక్స్గా పెట్టడానికి చాలా త్వరగా అయిపోతుందండి. ముందుగా జొన్న అటుకులు ఇవి ఈరోజు వచ్చాయండి బయట అమ్మటానికి. జొన్న అటుకులు అండి ఇవి ఒక బౌల్ తీసుకున్నాను, చిన్న బౌలు. అలాగే పల్లీలు, దానికి సరిపడా కొంచెం కరివేపాకు తీసుకుని ముందుగా స్టవ్ వెలిగించి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి మూకుడు పెట్టి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేస్తే రంగు వస్తాయండి ఇవి. పసుపుని ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇలాగా చాలా టేస్ట్ ఉంటాయండి. మనం ఎంతైనా కూడా ఇంట్లో వాడే ఆయిల్తో చేస్తాం కదా, బయట రకరకాల ఆయిల్స్ వాడతారు కదండి. ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది. ఇప్పుడు ఆ పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న జొన్న అటుకుల్ని వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇవి చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ టైం దగ్గరకు వస్తున్నాయి కదండి, పిల్లలకి ఏమన్నా స్నాక్స్ పంపించాలి కదా, స్పెషల్ క్లాసులు ఉంటాయి. అలాంటప్పుడు ఇవి చేసి పెట్టొచ్చండి. అలాగే ఇలా డ్రై అయ్యింది లేనిది చూసుకోవాలండి. ఇంకొక 5 మినిట్స్ అయితే సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. అవి తీసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని పల్లీలు వేయించుకోవాలండి. దీనిలోనే ఈ పల్లీలు కూడా మనం సరిపడా వేసుకోవాలండి. కొందరు ఇష్టపడితే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే దీనికి సరిపడా వేస్తున్నాను. అలాగే పల్లీలు వేయించుకున్నాక కరివేపాకు కూడా వేయించి ఇప్పుడు ముందుగా కలుపుకోవాలండి వీటినన్నిటిని. ఫ్రై చేసుకున్న జొన్న అటుకులు, అలాగే పల్లీలు, కొంచెం కరివేపాకు అండి. ఈ కరివేపాకులో ఫ్రై చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తే అది కూడా ఫ్రై అయిపోతుందండి. ఈ మిక్సర్లో కలుపుకోవటానికి దీనికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం కూడానండి, ఈ రుచికి సరిపడా. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో ఈ రెసిపీస్ మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు అలాగే కారం వేసుకుంటున్నానండి. దీనిలో సరిపడా కారం కూడా వేసుకోవాలి. కొంచెం మన ఇష్టాన్ని బట్టి స్వీట్గా కావాలనుకుంటే దీనిలో చక్కెర పొడి కూడా జల్లుకోవచ్చండి. ఇవైతే హాట్గానే ఉంటాయి. ఇవి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలాగా చాలా టేస్ట్ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్కి. ఇవి జొన్న అటుకులండి, తెల్ల జొన్నలతో చేసినవి. అలాగే ఎర్ర జొన్నలతో చేసినవి అవి కార్న్ఫ్లాక్స్ అంటారు కదండి, ఇవి మొత్తం కూడా కలిపి ఇలా ఒక బౌల్లోకి గార్నిషింగ్ చేసుకోవాలి. అలాగే ఇవి గోధుమ మరమరాలండి. అలాగే ఇవి రాగితో చేసినవండి. రాగి మరమరాలు పౌడర్తో చేస్తారంటండి మరమరాలు. ఇలాగా ఇవి బయట వస్తే తీసుకున్నాను ఈరోజు. అలాగే అయిపోయిందండి జొన్న అటుకులతో మిక్సరు. చాలా టేస్ట్ ఉంటుందండి, హెల్దీ ఫుడ్ కూడాను. మనం ఎంతైనా కూడా ఇంట్లో చేసింది కదండి, చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయిందండి జొన్న అటుకుల మిక్సరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.